సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనందరికీ తెలిసిందే, జనసేన పార్టీ రైల్వే కోడూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి వీడియోలు సోషల్ మీడియాలో ఎంత షేక్ అవుతున్నాయని చెప్పేసి గత 24 గంటలుగా అయితే దీని మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అఫీషియల్ గా జనసేనలో ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఒక ప్రెస్ నోట్ అయితే వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అదేంటో నేను మీకు చదివి వినిపిస్తాను. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ అంశంపై 3 సభ్యులతో కమిటీ నియమించబడినది. శ్రీ టి శివశంకర్, శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి, శ్రీ టిసి వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు. శ్రీ అరవ శ్రీధర్ 7 రోజులుగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలి. కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాల విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుంది. నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకు శ్రీ అరవ శ్రీధర్ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేయబడినది. సో దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అందుకే కదా పవన్ కళ్యాణ్ అంటే అందరూ పడిచేస్తారు. ఇట్లాంటి నిర్ణయం ర్యాపిడ్ గా తీసుకునేటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ అంటే అందరూ ఈ రకంగా ఇష్టపడి ఈ రకంగా ఇంత మెజారిటీతో గెలిపించారు. సో ఒకనొక స్పీచ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్తారనమాట, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా సరే, ఐ రిపీట్ మై వర్డ్స్, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా సరే తలకై తీసేసే చట్టం ఉండాలి అని చెప్పేసి అటువంటి చట్టాలు అమల్లోకి తీసుకొచ్చేందుకే జనసేన పార్టీని నేను స్థాపించాను అని చెప్పేసి దానికి పర్ఫెక్ట్ నిదర్శనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. ప్రజల్లో మనల్ని గెలిపిస్తే, అత్యున్నతమైనటువంటి స్థానంలో మనల్ని గెలిపిస్తే, పవన్ కళ్యాణ్ లాంటి ఒక కమిటెడ్ లీడర్ మనకు ఒక అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగపరుచుకుంటారో దుర్వినియోగపరుచుకుంటారో అనేది మనలో ఉంటుంది. నిజానిజాలు బయటపడిన తర్వాత అందులో నిజం ఉంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించరు. అది పార్టీలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఎంతటి దగ్గర వ్యక్తులైనా సరే ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేస్తారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ కమిటెడ్ నేచర్ టువర్డ్స్ పార్టీ అండ్ టువర్డ్స్ పీపుల్ అండ్ టువర్డ్స్ హిస్ ఫ్యాన్స్. అందుకనే ఆయన పాన్ ఇండియా హీరో కాకపోవచ్చు, కానీ పాన్ ఇండియా పొలిటీషియన్ అయ్యారు ఆయన. అందుకని పవన్ కళ్యాణ్ అంటే అందరూ ఇష్టపడతారు. ఆయన నిబద్ధతకి, ఆయన నిజాయితీకి, ఆయన కమిటెడ్ వ్యక్తిత్వానికి. అరవ శ్రీధర్ మీద వచ్చినటువంటి ఆరోపణలు నిజమో లేకపోతే ఇదంతా ఫేక్ ప్రచారమో, అవతల పార్టీ చేస్తున్నటువంటి ప్రచారమో, ఇదంతా కూడా ఒక నివేదికని ఒక కమిటీ నిర్ణయిస్తుంది, ఒక నివేదిక అందిస్తుంది. సో దీని మీద కమిటీ ఇచ్చిన తర్వాత ఫైనల్ డెసిషన్ అనేది పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్ గా తీసుకుంటారు. సో ఖచ్చితంగా నిజం కాకపోతే కనుక వేరే రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది, నిజమైతే కనుక ఆ ఎమ్మెల్యేకి అదే విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ గారు అస్సలు భేదభావాలు చూపించరు. ఎవరికైనా సరే ట్రీట్మెంట్ ఒకేలానే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర. సో దట్స్ ద వీడియో. సో మీరేమనుకుంటున్నారు అరవ శ్రీధర్ ఇన్సిడెంట్ గురించి అనేది కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.